హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ రాజేష్ పిరేడా. 2025లో నేను మన భారతదేశంలో అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాన్ని విజిట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నాను. ఈ వీడియోస్లో నేను ప్రతి జ్యోతిర్లింగం ఎలా వెళ్ళాలి, ఆ ప్లేస్ యొక్క హిస్టరీ, రిచువల్స్, ఇంకా అక్కడ మస్ట్ విజిట్ ప్లేసెస్ ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చూసి మీరు మీ ట్రావెల్ ప్లాన్స్ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఈ 12 జ్యోతిర్లింగాల ప్లేలిస్ట్ పైన పిన్ చేశాను. అండ్ ఆల్రెడీ దీని ముందు వీడియోస్ కనుక చూడకపోతే చూసేయండి. ఈ 12 జ్యోతిర్లింగాల్లో భాగంగా మనం విజిట్ చేయబోతున్న 3వ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ వీడియోలో మనం త్రయంబకేశ్వర్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి త్రయంబకేశ్వర్ ఎలా చేరుకోవాలి, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం విశిష్టత ఏంటి, అలాగే త్రయంబకేశ్వర్తో పాటు నాసిక్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని ఎలా విజిట్ చేయాలి, ఇంకా ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఇలా చాలా విషయాలు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ మీరు కనుక మా ఛానల్కి కొత్తగా వచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉన్న నాసిక్ జిల్లాలో ఉంది. ఇక్కడికి మీరు బస్, ట్రైన్ ఆర్ ఫ్లైట్ ద్వారా చేరుకోవచ్చు. ముందుగా త్రయంబకేశ్వర్ వెళ్ళాలి అంటే తెలుగు స్టేట్స్ నుంచి మనం నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా సిఎన్జి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇవి డైరెక్ట్గా త్రయంబకేశ్వర్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తాయి. ఒకవేళ మీకు రైల్వే స్టేషన్ దగ్గర బస్సెస్ దొరకకపోతే మీరు ముందుగా నాసిక్ బస్ స్టాండ్కి వచ్చి అక్కడ నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళే బస్సెస్ ఎక్కండి. ముందుగా మనం నాసిక్ సిబిఎస్ అంటే సిటీ బస్ స్టాండ్కి చేరుకోవాలి. ఇక్కడ 2 బస్ స్టాండ్స్ ఉంటాయి. ఒకటి కొత్తగా కట్టిన న్యూ బస్ టెర్మినల్, 2 ఓల్డ్ బస్ స్టాండ్. ఈ ఓల్డ్ బస్ స్టాండ్ నుంచే మనకి త్రయంబకేశ్వర్ వెళ్లే బస్సెస్ అయితే దొరుకుతాయి. ఈ బస్సెస్ ప్రతి గంటకి ఒకటి అవైలబుల్ గా ఉంటాయి. నేను బస్ స్టాండ్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6 గంటల సమయం అయింది. అలాగే మీరు ఫ్లైట్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నాసిక్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్ త్రయంబకేశ్వర్ వెళ్లే బస్ ఆర్ టాక్సీలో చేరుకోవచ్చు. నాసిక్ అనేది మహారాష్ట్రలో ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ సిటీ. అండ్ ఇక్కడికి ట్రైన్స్ అండ్ బస్సెస్ కనెక్టివిటీ చాలా ఈజీగా దొరుకుతుంది. నాసిక్ నుంచి బస్సులో మనం త్రయంబకేశ్వర్ చేరుకుంటాం. నేను మహారాష్ట్రలో ఉన్న అన్ని జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేస్తున్నాను కాబట్టి ప్రీవియస్ వీడియోలో చూపించిన విధంగా కృష్ణేశ్వర్ కంప్లీట్ చేసుకుని ఔరంగాబాద్ నుంచి నాసిక్ దాకా వచ్చాను. ఔరంగాబాద్ నుంచి నాసిక్ దాకా నాకైతే షేర్డ్ క్యాబ్ అయితే దొరికింది. వీళ్ళు 450 రూపాయలు ఛార్జ్ చేశారు. అండ్ నాకైతే నాసిక్ రావడానికి అరౌండ్ 3.5 hours పట్టింది ఔరంగాబాద్ నుంచి. నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ చేరుకోవడానికి అరౌండ్ 1.5 to 2 hours పట్టచ్చు. ఇదే మనం త్రయంబకేశ్వర్ వెళ్ళబోయే బస్. ఈ బస్ టికెట్ కాస్ట్ 49 రూపాయలు. అండ్ నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళేటప్పుడు వ్యూస్ చాలా బాగుంటాయి అని చెప్తారు, కానీ నేను ఈవినింగ్ వెళ్ళడం వల్ల ఇక్కడ అంతా చీకటి అయిపోయింది. నాకైతే బయట ఏం కనిపించలేదు. అయితే ఇక్కడ స్టే చేయాలి అనుకునే వాళ్ళు ఎక్కడ ఉండాలి అని చూద్దాం. ఇక్కడ మీరు స్టే చేయాలి అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నాసిక్లో స్టే చేయడం ఆర్ 2 త్రయంబకేశ్వర్లో స్టే చేయడం. నాసిక్లో రైల్వే స్టేషన్ దగ్గరలో చాలా హోటల్స్ ఉంటాయి. ఇక్కడ 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు రామ్కుండ్కి దగ్గరలో చాలా సత్రాలు కూడా కనిపిస్తాయి. అక్కడ కూడా స్టే చేయొచ్చు. ఇక్కడ మీకు 400 నుంచి 500 దాకా ఛార్జ్ చేస్తారు ఫర్ 24 hours. అలాగే మీరు త్రయంబకేశ్వర్ దేవాలయం దగ్గర ఉండాలంటే అక్కడ కూడా రూమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ గెస్ట్ హౌసెస్ 600 నుంచి 800 రూపాయలకే దొరుకుతాయి. అలాగే హోటల్స్ అయితే 800 నుంచి 2000 రూపీస్ రేంజ్ లో ఉంటాయి. అలా కాకుండా మీరు ఏదైనా ధర్మశాలలో ఉండాలి అంటే అక్కడ కూడా స్టే చేయొచ్చు. ఇక్కడ ఉండే మహేశ్వర్ భక్త నివాస్లో మీకు 400 నుంచి 500 రూపాయలకే రూమ్ ఇస్తారు. నేను త్రయంబకేశ్వర్ రీచ్ అయ్యేసరికి నైట్ 7:30 అయింది. ఇక్కడ రాత్రి అయినా జనాలు చాలా మంది ఉన్నారు. నాకు అరౌండ్ 2 గంటల సమయం పట్టింది దర్శనం కంప్లీట్ అవడానికి. త్రయంబకేశ్వర్ బస్ స్టాండ్ పక్కనే వాకింగ్ డిస్టెన్స్ లోనే త్రయంబకేశ్వర్ ఆలయం ఉంటుంది. ఇటు నుంచి మనం దర్శనంకి వెళ్ళాలి. ఇక్కడ షూస్, బ్యాగ్స్ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాల్లో 10వ జ్యోతిర్లింగం అని చెప్తారు. అండ్ ఇది మనం విజిట్ చేస్తున్న 3వ జ్యోతిర్లింగం. ఇలా స్ట్రైట్ గా లోపలికి వెళ్తే క్యూ కాంప్లెక్స్ కనిపిస్తుంది. ఇదే క్యూ కాంప్లెక్స్. ఇక్కడ చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ క్యూ కాంప్లెక్స్ లో లైవ్ దర్శనం చూపిస్తారు. లోపల స్వామివారిని అలంకరించడం అంతా ఇక్కడ స్క్రీన్ లో చూడొచ్చు. ఇక్కడ మనకి స్పెషల్ దర్శనం కూడా అవైలబుల్ గా ఉంది. ఆ స్పెషల్ దర్శనం కాస్ట్ 200 రూపాయలు పర్ పర్సన్. ఈ స్పెషల్ దర్శనంలో దర్శనం నియర్లీ 30 నుంచి 45 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోతుంది. అదే ఫ్రీ దర్శనంలో 1.5 నుంచి 2 గంటల టైం దాకా పట్టొచ్చు. నేను వెళ్ళినప్పుడు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నాకు 2.5 గంటల టైం అయితే పట్టింది దర్శనం కంప్లీట్ అవడానికి. ఆలయంలోకి వెళ్ళగానే ముందుగా నంది మండపం ఉంటుంది. ఈ మండపం దాటి ఇంకో మండపంలో ప్రధాన ఆలయం ఉంటుంది. ఇక్కడ మీరు లైన్ లో ఉండగానే మీకు లైవ్ లో స్వామివారి అలంకారం అండ్ గర్భగుడిలో ఉన్న స్వామివారిని చూపిస్తారు క్లియర్ గా. ఇక్కడ స్వామివారి శివలింగం మిగతా జ్యోతిర్లింగాలు మరియు మనం
మనం జనరల్ గా చూసే శివలింగాలు అన్నిటికన్నా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ స్వామివారి ఆకారం 3 చిన్న చిన్న లింగాల రూపంలో ఉంటుంది. చూసారా, ఇక్కడ చూపించినట్టు పానుమట్టం మీద 3 చిన్న చిన్న లింగాలు కనిపిస్తాయి. ఈ 3 లింగాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని చెప్తారు. ఈ పానుమట్టంలో ఎప్పుడు నీళ్లు ఉండేలా చూసుకుంటారు ఇక్కడ ఉండే అర్చకులు. దాన్ని క్లీన్ చేస్తూ మళ్ళీ నీళ్లు నింపుతూ ఉంటారు. ఇక్కడ మీరు బయటికి వస్తే మీకు ఎగ్జాక్ట్ గా స్వామివారి గర్భగుడిలో ఉండేలాంటి శివలింగమే కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్ గా స్వామివారి రూపాన్ని చూడొచ్చు. ఇప్పుడు మనం త్రయంబకేశ్వర్ యొక్క స్థల పురాణం చూద్దాం. గోదావరి నదీ తీరంలో నల్లరాయితో ఈ త్రయంబకేశ్వర్ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ప్లేస్ లో పూర్వకాలంలో గౌతమ్ మహర్షి తపస్సు చేసుకునేవాళ్ళు అని చెప్తారు. ఒకసారి ఆయన చేసిన గోహత్య వల్ల అతనికి గోహత్య పాతకం చుట్టుకుంటుంది. ఆ గోహత్య పాపం పోగొట్టుకోవడానికి గౌతమ్ మహర్షి ఆ మహాశివుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు ప్రత్యక్షమైన శివుడిని గౌతమ్ మహర్షి తన గోహత్య పాతకం పోగొట్టుకోవడానికి గంగని ఇక్కడ పారేటట్టు చేయమని శివుడిని కోరతాడు. తన కోరిక మేరకు మహాశివుడు తన జటాజుటంతో బ్రహ్మగిరి పర్వతం మీద నుంచి గంగాదేవిని పట్టుకొని కిందకి పారేటట్టు చేస్తాడు. ఈ నదినే మనం గోదావరి నది అండ్ దక్షిణ గంగా అని కూడా పిలుస్తాం. ఇక్కడ శివుడు 3 లింగాల రూపంలో ఉండడం వల్ల ఈ క్షేత్రంకి త్రయంబకం అని పేరు వచ్చింది. స్వామివారి దర్శనంకి వచ్చే ప్రతి వాళ్ళు ఈ కుషావర్తి తీర్థంలో ఖచ్చితంగా స్నానం చేస్తారు. చాలా మంది ఫస్ట్ ఇక్కడికి వచ్చి నీళ్లు మీద జల్లుకొని వెళ్తారు, ఆర్ కొందరైతే ఇక్కడ స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. అలాగే మన భారతదేశంలో కుంభమేళ జరిగే 4 ముఖ్యమైన ప్రదేశాల్లో నాసిక్ ఒకటి. ఆ సమయంలో చాలా మంది కుషావర్తి తీర్థంలో ఖచ్చితంగా స్నానం చేస్తారు. ఈ ఆలయంలో దర్శనం అయినాక ఇక్కడ ఉన్న బ్రహ్మగిరి పర్వతాన్ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఆటోస్ లో మిమ్మల్ని ఆ పర్వతం కింద దాకా డ్రాప్ చేస్తారు. ఈ బ్రహ్మగిరి పర్వతం మీద నుంచే మన గోదావరి నది స్టార్ట్ అవుతుంది. ఈ కొండ మీదకి వెళ్ళాలంటే 700 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అందుకే 50 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉండేవాళ్లే ఇక్కడ మీకు ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఇది మాత్రం ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మీరు వస్తే తప్పకుండా ఈ ట్రెక్ ఎక్కండి. ట్రెక్ చేసి పైకి వచ్చాక మీకు 3 ముఖ్యమైన ప్లేసెస్ కనిపిస్తాయి. ఒకటి శివజటా మందిర్, రెండోది ఈ గోదావరి నది పుట్టిన స్థలం, 3 బ్రహ్మగిరి పర్వత దర్శనం. ఈ శివజటా మందిర్లోనే గోదావరి నది స్టార్ట్ అవడానికి శివుడు తన జటాజుటాన్ని రిలీజ్ చేసి పట్టుకున్నాడు. మీకు ఎప్పటికీ కూడా ఇక్కడ కొన్ని చారల దాకా కనిపిస్తాయి. ఈ బ్రహ్మగిరి పర్వతం మీద వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. కానీ ఆ లాంగ్ ట్రెక్ వల్ల చాలా మంది మెయిన్ గుడి అండ్ కుషావర్త్ చూసుకొని కింద నుంచి బ్రహ్మగిరి పర్వతం దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కానీ మీరు గనక ట్రెక్ చేయగలిగితే ఖచ్చితంగా వెళ్ళండి. ఓవరాల్ గా మీకు పైకి వెళ్ళి రావడానికి ఒక 3 to 4 hours టైం పడుతుంది. ఈ టెంపుల్లో కాలసర్పదోషంకి చాలా మంది పూజలు చేస్తారు. అండ్ పురాణాల ప్రకారం సర్పదోషం పోగొట్టుకోవడానికి అన్నిటికన్నా మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ త్రయంబకేశ్వర్ అని చెప్తారు. అందుకే దేశం మొత్తంలో వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి సర్పదోష నివారణకి వస్తారు. ఇప్పుడు మనం త్రయంబకేశ్వర్ వెళ్ళాలంటే ఎంత బడ్జెట్ అయింది అని చూద్దాం. మన తెలుగు స్టేట్ నుంచి వెళ్ళాలంటే ట్రైన్ టికెట్ స్లీపర్ క్లాస్ అరౌండ్ 700 రూపాయలు అండ్ థర్డ్ క్లాస్ అయితే 1700 రూపాయల దాకా ఉంది. అక్కడ నుంచి నాసిక్ బస్ స్టాండ్కి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నాసిక్ బస్ స్టాండ్ నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళాలంటే బస్ టికెట్ 50 రూపాయలు. త్రయంబకేశ్వర్లో 1 డే స్టే కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు అండ్ ఫుడ్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ దాకా అవుతుంది. మళ్ళీ దర్శనం కంప్లీట్ చేసుకుని నాసిక్ చేరుకోవడానికి బస్ కాస్ట్ వచ్చేసి 73 రూపాయలు అయింది. అండ్ మళ్ళీ నాసిక్ నుంచి మీ హోమ్ టౌన్స్ కి ట్రైన్ కాస్ట్ ఇంకో 1000 రూపీస్ వేసుకోండి. సో మన టోటల్ బడ్జెట్ వచ్చేసి 3373 రూపీస్ అయింది. అలాగే నాసిక్ లో కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇంకొక రోజు ఉండి నాసిక్ కూడా చూడాలి అనుకుంటే ఒక 5000 రూపీస్ లోనే మీ ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఇది త్రయంబకేశ్వర్ వెళ్ళాలంటే మీరు చూడవలసిన ప్లేసెస్ అండ్ ఫాలో అవ్వాల్సిన ప్లాన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు గనక మా వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మహారాష్ట్రలోనే ఉన్న 3వ జ్యోతిర్లింగమైన భీమశంకర్ ఎలా వెళ్ళాలి అని చెప్తాను. స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.